హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా డిన్నర్ రొటీన్ అన్నమాట. డిన్నర్, కిచెన్ క్లీనింగ్ అండ్ పిల్లల కోసం అయితే స్టడీ టేబుల్స్ 2 తీసుకున్నాము. సో అవి కూడా చూపిస్తాను. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. సో ఇంక ఇక్కడ టైం వచ్చేసి 6 దాటింది అనమాట. బాగా చిరాకుగా అనిపించి ఈ రోజు కొంచెం అర్లీగా అయితే ఫ్రెష్ అయిపోయాను. సో ఇంకా టైం కూడా 6 దాటింది. కాకపోతే ఎండాకాలం కదా, మనకు కొంచెం పొద్దు ఉంటది కదా, పొద్దు ఎక్కువ. సో 7 వరకు కూడా కొంచెం పొద్దుగానే ఉంటది, అంటే వెలుతురుగానే ఉంటది. ఆ తర్వాత స్లోగా చీకటి పడిపోతూ ఉంటది. సో అక్కడ టైం కూడా మీకు బయట కొంచెం వెలుతురు ఎక్కువ కనిపిస్తుంది కానీ 6 దాటిపోయింది అనమాట. ఇక్కడైతే డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు కొంచెం అర్లీగా చేస్తున్నాను, ఎందుకంటే మా వారికి నైట్ డ్యూటీ ఉంది. సో ఎగ్జాక్ట్ గా 7:30కి అలా వెళ్తారు. సో ఇంకా వీడియో షూటింగ్ ఉంది అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం అర్లీగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటో ఈ మధ్య మనసంతా కొంచెం ఫాస్ట్ ఫుడ్ వైపు లాగుతుందండి. రా నన్ను తిను, రా నన్ను తిను అని చెప్పి పిలుస్తూ ఉందన్నమాట. కానీ కొంచెం కంట్రోల్ గా ఉంటున్నాను. బట్ ఏంటో బాగా తినాలనిపించి ఇంక ఈ రోజు డిన్నర్ లోకి అయితే ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది ఇంట్లో. సో ఇదేంటంటే ఇలా ఒలుచుకొని బాక్స్ లో పెట్టుకున్నాను అనమాట. కొంచెం పైన అంతా కూడా చిన్న చిన్నగా నల్లగా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలానే ఉంచేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్ది, పాడైపోద్ది అని చెప్పేసి ఇంకా ఆ బ్లాక్ పార్ట్ అంతా కూడా తీసేసి అలా బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను. హాఫ్ ఏమో కర్రీ చేసేసాను అనమాట, హాఫ్ ఏమో ఇలా స్టోర్ చేసుకున్నాను. సో ఇంకా అలా ఫ్రైడ్ రైస్ తినాలనిపించే, చెప్పాను కదా ఫాస్ట్ ఫుడ్ వైపు మనసు లాగుతుందని. ఇంక ఇంట్లో కాలీఫ్లవర్ ఉంది టైం అని చెప్పి ఈ రోజు ఇంకా అలా కాలీఫ్లవర్ తో ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను అనమాట. ఇంకా అలా కాలీఫ్లవర్ అయితే అలా కట్ చేసుకొని కొంచెం వాటర్ లో ఉప్పు పసుపు వేసి అవి కూడా వేసేసి కాసేపు అలా బాయిల్ చేశాను అనమాట. కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత ఇంకా అలా వడకట్టుకున్నాను. ఇంకా వాటర్ కొంచెం ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట సైడ్ కి. ఇంకా అవి బాయిల్ అవుతూనే ఉన్నాయి. ఈ లోపు గిన్నెలు అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా సర్దేశాను అనమాట. ముందే సర్దుపోయాను కానీ ఇంకా సర్దుతూ ఉంటే లేట్ అయిపోద్ది. అదే కాలీఫ్లవర్ పెట్టేస్తే ప్యారలల్ గా అప్పుడు సర్దొచ్చు అని చెప్పేసి ఇంకా అవి ఉడుకుతున్నాయి. ఈ టైంలో అయితే గిన్నెలన్నీ కూడా సర్దేశాను. అండ్ రైస్ కూడా పెట్టేశాను అనమాట. రైస్ కూడా ఉడుకుతూ ఉందండి. బాస్మతి రైస్ తో చేస్తున్నాను. సో ఇంకా రైస్ కూడా పెట్టేశాను. వాటితో చేస్తేనే కదా టేస్ట్ మనకి కొంచెం బయట తిన్న ఫీల్ అయితే వస్తుంది. సో అది ఇంక ఇక్కడైతే కాలీఫ్లవర్ వాటర్ మొత్తం కూడా పోయిన తర్వాత బౌల్లో వేసేసుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి అయితే వేసాను, కొంచెం మిరియాల పొడి వేసాను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసేసి అలా కొంచెం వాటర్ చిలకరించుకొని మిక్స్ చేసుకోవడమేనమాట. సో నేనైతే హాఫ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. హాఫ్ కి 2 స్పూన్ల చొప్పున బియ్యం పిండి అలాగే కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. సో వాటి క్వాంటిటీని బట్టి మనం అవి పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది చూసుకుంటే చాలన్నమాట. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. సో అది ఇంకా అక్కడైతే రైస్ కూడా పెట్టేశాను అన్నాను కదా, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకొక ప్లేట్ లో వేసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది కదా మనకి మంచిగా. అందుకని చెప్పేసి ఇలా ఒక ప్లేట్ లో పెట్టేసి దీన్ని అయితే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను అనమాట. ఉడికించేప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసాను, పొడి పొడిగా వస్తుందని. మీ డైట్ ఏమైంది సిస్టర్, డైట్ చేయట్లేదు, కొంచెం లావ్ అయినట్లు ఉన్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు మొన్న ఎవరో ఒకళ్ళు. డైట్ అయితే ఊరు వెళ్ళిందండి కొన్ని రోజులు, అతి త్వరలోనే వచ్చేస్తుంది అనమాట. సో ఏం లేదు, సరదాగా అన్నాను. కానీ ఊరు వెళ్ళాను కదా మొన్న సమ్మర్ హాలిడేస్ కి. ఇంకా అక్కడికి వెళ్తే డైట్ గీట్ అంటూ ఏమి ఉండదండి. సో ఏది దొరికితే అది, ఏది చేస్తే అది తినేయడమేనమాట. అందులోనూ ఎండాకాలము మామిడికాయల సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయలు చూస్తే మనం ఆగుతామా చెప్పండి? అస్సలు అంటే అస్సలు ఆగము, అసలు కంట్రోల్ చేసుకోలేము ఫస్ట్. సో ఇంకా అలా మామిడికాయలు తినడం వల్ల కూడా కొంచెం లావ్ అవుతాం కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే ఏమీ లేదు. కానీ బట్ మళ్ళీ కొంచెం కేర్ అయితే తీసుకోవాలన్నమాట. మన డైట్ అంటే కంప్లీట్ ఫోకస్ అంతా దాని మీదే అన్నట్లు కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ లైట్ గా ఫాలో అవుతాను అని చెప్పేసి. సో వెయిట్ కూడా ఎంత ఉన్నానో చెక్ చేసుకోలేదు కానీ ఖచ్చితంగా కొంచెం అయితే పెరిగే ఉంటానని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా ఊరు వెళ్ళిన డైట్ ని అయితే కొంచెం త్వరగా రమ్మనాలి, లేదంటే మళ్ళీ కొంచెం కష్టం అయిపోయిద్ది అనమాట. మళ్ళీ పెరిగామనుకోండి ఎక్కువ, మళ్ళీ తగ్గడం అయితే కష్టం అయిపోయిద్ది. సో అలా అని మరీ హెవీగా ఏం తిననులే. కానీ ఇదిగోండి ఇలాంటి ఫుడ్స్, ఇలాంటి క్రేవింగ్స్ వస్తే మరి ఏం చేస్తాను చెప్పండి. బేకరీకి వెళ్ళానా అంటే అక్కడ చూసి టెంప్ట్ అవుతాను అనమాట. సో ఇలా ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తే మాత్రం తట్టుకోలేను. నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అని నేను చెప్తూ ఉంటాను కదా, స్వీట్స్ చూసినా కూడా. సో అలాగా బట్ మోస్ట్లీ కంట్రోల్డ్ గానే ఉంటాను. కానీ ఒక్కొక్కసారి మాత్రం బాగా తినాలనిపిస్తే
మంచిగా తినేస్తాననమాట. తినడంలో తప్పు లేదు కానీ బట్ కంట్రోల్‌గా తిన్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. అంత హెవీగా ఏం తిననులే కానీ బట్ ఇక పెరగడం, తగ్గడం అనేది మనిషి అన్నాక సహజం కదా అది. సో, ఇంకిక్కడైతే అక్కడ ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ అవైతే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ గ్రీన్‌వి లేవంట. అందుకని రెడ్, యెల్లో ఒకటి తీసుకొచ్చారు మా వారు. ఆ 2 కూడా రూ. 80 అంట. షాక్ అయ్యారు. అమ్మో! ఈ 2 రూ. 80 అని చెప్పేసి. గ్రీన్ లేవని ఇంకా ఆ 2 తీసుకొచ్చారంట. నిన్న సూపర్ మార్కెట్‌కి వెళ్లారులెండి. కొంచెం అవి ఇవి కావాల్సి వెళ్లారు. ఇంకా వాటితో పాటు అవి కూడా తీసుకొచ్చారు. సో, అది. ఇంకా అన్ని కూడా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కాలీఫ్లవర్ కూడా చూసారు కదా! ఆయిల్‌లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత కడాయిలో ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో ఒక ఎగ్ అయితే వేసుకున్నాను నేను. అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ బీట్ చేసుకొని వేసాననమాట. ఎగ్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి బాగా టాస్ చేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ అలాగే ఇంకా ఉడికించిన రైస్ కూడా వేసేసాను. రైస్‌కి వాటర్ క్వాంటిటీ వచ్చేసి నేనిక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనుకోండి. 1.25 గ్లాస్ వరకు వాటర్ వేసాననమాట. అదే వాటర్‌లో కాసేపు నానపెట్టి తర్వాత ఉడికించాను. సో, 1.25 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను నేనిక్కడైతే. నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. రైస్ కూడా మెత్తగా లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. అండ్ కొంచెం ఆయిల్ వేసానని చెప్పాను కదా! సో, అది. ఇంకా తర్వాత అయితే స్పైసెస్ వేసాను. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారము, పెప్పరు, కొంచెం ధనియాల పొడి, సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసేసి ఇంకా మొత్తం కూడా బాగా టాస్ చేసుకోవడమే. ఫైనల్‌గా ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు. స్కిప్ చేసేసాను. సో, అది ఇంకా లాస్ట్‌లో అలా టేస్ట్ అయితే చెక్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ తగ్గితే మళ్ళీ ఫైనల్‌గా కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ కాలీఫ్లవర్ చూస్తుంటే నాకు ఏ కాడికి కూడా చికెనే గుర్తొస్తుందబ్బా! అదే ఆటి ప్లేస్‌లో చికెన్ ఉంటే ఎంచక్కా బావుండేది అనిపిచ్చింది నాకు నిజంగా. అవి ఏంటంటే మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాయి గదా! మనకి చికెన్ ఫ్రైడ్ రైస్‌లో గూడా అలానే ఉంటాయి గదా! ఎర్రగా ఫ్రై అయ్యి ఉంటాయి గదా పీసెస్. అదే గుర్తొచ్చింది. ఒక పక్క ఇది తింటున్నాను గానీ మనసంతా అట్లా ఆగుతుందనమాట. సరే ఏదో ఒకటి ఫైనల్‌గా ఇంక అలా అయితే డిన్నర్ చేసేసాము. అండ్ ఫస్ట్ మా వారికి పెట్టేసిచ్చాను. తను తినేసి వెళ్ళిపోయారు. చెప్పాను గదా! 7:30కి వెళ్తారు. ఇంక టైం అవుతుందని చెప్పేసి తనకి పెట్టేసిస్తే తను తినేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత పిల్లలు, నేను గూడా తినేసామనమాట. అండ్ ఇంకా నేనైతే తినేసాను. పిల్లలు తినడం అయితే అవ్వలేదు. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇవి స్టడీ టేబుల్స్ అయితే తీసుకున్నామండి పిల్లలకి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా! సో, అప్పుడెప్పుడో మా పెద్దోడి కోసమని ఒకటి తీసుకున్నాము. అది విరిగిపోయింది. అంటే కింద ఒక సైడ్ కాలేంటంటే బాగా వచ్చేస్తుందనమాట. సో, అది ఉండట్లేదు. ఇంకా జారిపోతుంది. ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా 2 తీసుకోవాలి. యాక్చువల్లీ బెడ్‌రూమ్‌లో మాకు స్టడీ ఏరియా ఉంది. కానీ ఇంక అక్కడ ఏంటంటే ఏదో లోపలికున్నట్లుంది. అందులోనూ చైర్స్ అక్కడ పిల్లలకి సెట్ అవ్వలేదనమాట. వాళ్ళ హైట్‌కి అది సరిపోలేదు. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఒక 2 అయితే తీసుకున్నాము. ఈ ఈ క్రీమ్ కలర్‌దయితే ఇప్పుడే వచ్చిందనమాట. బిస్కెట్ కలర్‌ది. అండ్ బ్లాక్ కలర్‌దేమో నిన్నే వచ్చేసిందది. సో, చెరో ఒకటి వాళ్ళు ఏది నచ్చితే అది తీసుకుంటారులే అని చెప్పేసి ఇంక అలా చెరో ఒకటి మా వారే ఆర్డర్ పెట్టారనమాట. ఈ రెండైతే అమెజాన్‌లో. సో, ఎవరికన్నా కావాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. బ్లాక్‌దయితే 250 ఏమో పడిందండి. ఈ క్రీమ్ కలర్‌ది ఎంత పడిందో నాకు కూడా కరెక్ట్‌గా తెలీదనమాట. సో, అది ఈరోజు వచ్చింది. తనే తీసుకొని పే చేశారనమాట. సో, అది అలా బాగున్నాయన్నమాట 2 గూడా. పిల్లలకేంటంటే చక్కగా రాసుకోవడానికి, హోంవర్క్ అలా చేసుకోవడానికి కింద కూర్చొని చక్కగా బాగున్నాయన్నమాట. సో, ఇదిగోండి బ్లాక్ అయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దీనికి సైడ్‌కయితే ఇలా వచ్చింది. ఏమన్నా క్రేయాన్స్, ఎరేజర్స్, షార్ప్‌నర్స్ అట్లాంటివి వేసుకోవడానికి. అండ్ దీనికి మాత్రం అలా ఏం రాలేదు గానీ అదిగోండి పక్కన అక్కడ ఒక చిన్న బాక్స్ లాగా వచ్చింది. అందులో ఏమన్నా వేసుకోవడానికి అన్నట్లు. సో, అది ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందన్నమాట. సో, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ చేసే వరకు మా చిన్నోడు గోల అన్నమాట. ఓపెన్ చెయ్యి అని చెప్పేసేసి. నాకు కూడా ఏమన్నా అలా వస్తే ఆతృత ఎక్కువన్నమాట. ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పేసి. సో, అందుకే ఇంక తిన్న వెంటనే ఓపెన్ చేశాను. ఇంక పిల్లలైతే పెరుగన్నం తింటున్నారు. మాకు పెరుగన్నం మ్యాండేటరీ అండి. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంక కొంచెం రైస్ ఉంచాను. ఇంకా అలా పెరుగన్నం అయితే తింటూ ఉన్నారు. ఇంక ఇక్కడ నేను ఈ లోపు ఏంటంటే వాళ్ళు తినే లోపు కిచెన్ క్లీనింగ్ అదంతా చేసుకొని
చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే డైలీ చేస్తానులేండి ఇలానే. వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు తినే లోపే నేను గిన్నెలు అవన్నీ కడిగేసేసి ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. ఆ తర్వాత వాళ్ళతో హోంవర్క్ చేయిస్తాను. లేదు అంటే ముందే హోంవర్క్ చేసేస్తారు. అంటే నేను వండిన దాన్ని బట్టి అనమాట. నేను త్వరగా వండేసాను అనుకోండి, త్వరగా డిన్నర్ చేసేసి ఇంకా హోంవర్క్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు డిన్నర్ చేసే టైంలోనే నేను ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. నేను వండడం లేట్ అయింది అనుకోండి, అంటే మా వారికి డ్యూటీ ఉంటే త్వరగా వండేస్తాను కానీ మా వారికి డ్యూటీ లేకపోతే లేట్గా వండుతాను అనమాట. ఇంకా అలా లేట్గా వండిన రోజు మాత్రం ముందు తను హోంవర్క్ చేయిస్తారు. ఇంకా ఆ తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత తినేస్తాం అనమాట. సో అలాగా ఇంకా అలా పెరుగన్నం అయితే తింటూ ఉన్నారు. ఇంకా కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. అండ్ డీప్ ఫ్రై చేశాను కదా, సో ఆయిల్ అంతా కూడా ఒక క్యాన్ లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అది మామూలుగా ఏదైనా కర్రీస్ అలా చేసినప్పుడు యూస్ చేస్తాను కానీ మళ్ళీ డీప్ ఫ్రైస్ కి అయితే యూస్ చేయను అనమాట. ఇదిగోండి మా వాడికి ఆ ఫ్రైడ్ రైస్ తినే వరకే సరిపోయింది. ఇంకా అలా పెరుగన్నం అయితే పెద్దగా తినలేదన్నమాట. ఏవో 3-4 ముద్దలు. వీడు మాత్రం కొంచెం తక్కువ అండి, ఏ మాటకి ఆ మాట. మా పెద్దోడికి మాత్రం ఖచ్చితంగా పెరుగన్నం అయితే ఉండాల్సిందే. వీడు కర్రీ రైస్ తింటాడు, ఇంకా నాకు వద్దని చెప్తాడు. లేదు నువ్వు పెరుగన్నం తినాల్సిందే అని చెప్తే సరే వెయ్యి అంటాడు అనమాట. ఇంకా అలా వేస్తాను. అట్లీస్ట్ ఒక 3-4 ముద్దలన్నా తింటాడు అని చెప్పేసి వేస్తాను. అసలు మనం వేయకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అలవాటు తప్పుతుంది, స్లోగా తినకుండా పోతారు కదా. అందుకని చెప్పేసి ఒక 3-4 ముద్దలు తిన్నా చాలులే అని చెప్పి వేస్తాను అనమాట. వాడు అలానే తింటాడు. వాడి ఇష్టం, వాడికి ఇంకా ఖాళీ ఉందనుకోండి పొట్టలో తింటాడు, లేదు అంటే మాత్రం వదిలేస్తాడు. సో అలా ఒక 4 ముద్దలు ఏమో తిని ఇంక వదిలేసాడు అనమాట. ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంకా అక్కడ నేను ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా సింక్ లో వేసేసి ఆ స్టవ్ మీద ఉన్న అన్నం మెతుకులు, ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్ని కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు అయితే కడగాలి. ఫస్ట్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతాను. అయినా ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటే సింక్ లో వేయచ్చు కదా అని ఇక్కడైతే ఊడుస్తాను. పిల్లలు హోంవర్క్ అది చేస్తారని చెప్పి. నువ్వు అది తీసుకుంటావా? నీ కదా అదంటే అన్నయ్యకి ఇవ్వమ్మా, అది కొంచెం పెద్దది కదా. దానిలో కూడా చాలా ప్లేస్ ఉంది. కిందకి రా, నువ్వు కూడా కిందకి రా. కిందకి వచ్చి కూర్చో. కింద అయితే ఫ్రీగా ఉండిద్ది. దా అక్కడ ఎందుకు ఇరుకులోదా. నువ్వు కూడా ఇక్కడికి రా. అక్కడ ఎందుకు దాని మీద ఊడ్చాలేదా. దమ్మా షన్నమ్మా, దాని మీద వద్దురా. కింద అయితే అన్నయ్య హోంవర్క్ రాపిస్తాడురా. షబ్బాబ్బా, అసలు ఫ్యాన్లు అయింది ఉండలేవే. కిందకి రా నువ్వు కూడా. అదంటే అన్నయ్యకి ఇవ్వచ్చుగా. ఆ టేబుల్ అన్నయ్యకి ఇవ్వచ్చుగా. అబ్బో, దీనిలో కూడా ఉన్నాయిలే అయ్యా. ఏదంటే పెన్సిల్ పెట్టుకోవచ్చు, పెన్సిల్ పెట్టుకోవచ్చు. దానికి ఉన్నాయా ఆ రెండు లేమని ఇది ఇచ్చాడు. ఏం కాదులే ఇప్పుడు అవి లేకపోతే. నువ్వు కింద కూర్చున్నావు, కూర్చోట్లేదా? మళ్ళీ అవన్నీ జామెంట్రీలో పెట్టుకోవాలి కదా. ఏమీ నీదే బాగుంది, చక్కగా కలర్ఫుల్గా ఉంది. అదంతా బ్లాక్గా ఉంది. నీది బాగుంది, అబ్బాయిది అంతగా బాగోలా. ఇద్దరికి బ్లాక్ కలర్దే కావాలంట. ఎందుకంటే దానికి సైడ్ కి లాగేది ఒకటి వచ్చింది కదా, పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్నర్స్ అవి పెట్టుకోవడానికి ఉంది. దీనికేమో అది లేదు. అందుకని ఇద్దరు కూడా బ్లాక్ దే కావాలంటున్నారు. కానీ ఇంకా చిన్నోళ్ళ దగ్గర పెద్దోళ్ళు వేయడం కష్టం కదండి. ఇంకా మా పెద్దోడే కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేశాను. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ హోంవర్క్ కూడా అయిపోయింది. ఇంక ఇది రోజు మా పెద్ద డ్యూటీ అనమాట. సింక్ దగ్గర డస్ట్బిన్ ఒకటి పెట్టుకుంటాను కదా, అందులో ఉన్న డస్ట్ అదంతా కూడా వెళ్ళి కింద వేసి వస్తాడనమాట నైట్ రోజు వీడు. నవ్వలేదు, ఇంట్లో పెట్టువా. చూసాం లేరా.
కింద ఏంటంటే అత్తయ్య ఒక బకెట్ పెడతారనమాట. అంటే ఇట్లానే కిచెన్‌లో వస్తాయి కదా! ఏవో ఒకటి మామూలుగా వేస్ట్ అలా వస్తుంది కదా! కూరగాయలు కానీ అలాగే ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదా! సో, అదంతా వేయడానికి ఒక చిన్న బకెట్ పెడతారు. అదేంటంటే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పక్కన కాలువ ఉంటది. కాలువలో వేసేస్తారనమాట. మామూలుగా గేదెలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి వేయొచ్చులే కానీ బట్ ఇంకా అవేం లేవు కదా! సో, ఇంకా పక్కన కాలువలో వేసేస్తారు. ఇంకా అలా డైలీ కూడా నైట్ టైము ఇంకా గిన్నెలంతా కడిగిన తర్వాత ఈ వేస్ట్ అంతా కూడా ఆ బకెట్‌లో వేసి వస్తాడు. అది కంపల్సరీ వాడి డ్యూటీ అనమాట. వాడే వేసొస్తాడు. సో, ఇంకలా ప్రతిరోజు గూడా ఇంక ఈ డస్ట్‌బిన్ అలాగే ఇంకా సింక్ అయితే క్లీన్ చేస్తాను. అది డస్ట్‌బిన్ ఉన్నా గూడా మన ఏంటంటే ఫుడ్ కదా! అదేమన్నా కొంచెం మిగిలిపోయిన అన్నం కానీ, కర్రీ కానీ ఏదన్నా ఉన్నా గూడా వేసేస్తూ ఉంటాను కాబట్టి మార్నింగ్‌కి స్మెల్లొచ్చేస్తది. అసలు నేను ఊరుకోనులేండి. ఫస్ట్ కడిగేస్తాననమాట. ప్రతిరోజు గూడా ఖచ్చితంగా కడుగుతాను. ఇంకా సింక్ అదంతా గూడా క్లీన్ చేస్తున్నాననమాట. కడిగిన గిన్నెలన్నీ గూడా సర్దేశాను. పిల్లలతో హోంవర్క్ రాయించాను. ఇంకా వాళ్ళు హోంవర్క్ రాస్తున్నారు కదా! అని చెప్పేసి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కాసేపటికి ఇది డస్ట్‌బిన్‌లో వేయమంటే వేసొచ్చాడు. ఇంకా తర్వాత ఇక్కడ కడిగేస్తున్నాననమాట. సో, అదండి. ఇదైతే డీమార్ట్‌లో తీసుకున్నాను. చక్కగా కిచెన్‌లో అలా సైడ్‌కి పెట్టుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. అస్తమానం మామూలుగా కిందుందనుకోండి డస్ట్‌బిన్ కిందకి వెళ్ళకుండా లేదంటే మామూలుగా గిన్నెలు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాం గదా! సో, అదంతా చూడ్డానికి గూడా అంతగా అనిపించదు. దీనికైతే పైన లిడ్ కూడా ఉంది కాబట్టి అది చూడ్డానికి గూడా కొంచెం అనిపిస్తదనమాట కిచెన్‌లో అలాగా. నైటే ఎంచక్కా క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ కిచెన్‌లోకి రాగానే చిరాకు లేకుండా కొంచెం ఫ్రెష్‌గా మంచిగా అనిపిస్తది. సో, అదండి. ఫైనల్లీ నా కిచెన్‌లో పనంతా గూడా అయిపోయింది. ఇక్కడ టైం చూస్తే ఇదిగోండి 10 అయిందనమాట. పిల్లలా పిడుగులా అస్సలు అర్థం కాదు వీళ్ళు. 10 అయినా గూడా ఇంకా నిద్రే రావట్లేదనమాట. మా చిన్నోడు ఇందాక కాసేపు పడుకున్నాడు. మధ్యాహ్నం వరకే కదా! సో, రాగానే కాసేపు పడుకున్నట్లున్నాడు గానీ, పెద్దోడికి మాత్రం ఇంకా నిద్రే రావట్లేదు. పడుకోండిరా అంటే అసలు పడుకోకుండా కూర్చొని ఆటలాడుతున్నారనమాట. ఇంకా ఫస్ట్ వీళ్ళని పడుకోబెడదాంలే అని చెప్పేసి ఇంకిక్కడికైతే వచ్చేసాను. అయినా గూడా పడుకోరండి. మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ కాసేపు నేను పక్కనే ఉంటాను. అయినా గూడా కొట్టుకుంటారనమాట. చెరో ఒకటి కొడతాను. అప్పుడు సైలెంట్‌గా పడుకుంటారింకా. సో, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి రావాలి గుర్తొచ్చి మళ్ళీ బయటకైతే వచ్చాను. ఇంకా నైట్ టైమే బట్టలన్నీ కూడా కిందకి వెళ్లి వాషింగ్ మిషన్‌లో వేస్తాను. మాకు పైన వాషింగ్ మిషన్ అయితే ఏమి లేదు. అంటే ఇంకా కిందుంది కదా! అని చెప్పేసి మళ్ళీ మేమేం తీసుకోలేదనమాట. ఇంకా అందరూ గూడా కిందే వేసేస్తాము ఒకేసారి. ఇంకా అత్తయ్య ఆన్ చేస్తారనమాట మార్నింగ్. అంటే అర్లీగా మామూలుగా 6 కంటే కూడా ముందేనండి 10:00, 6:00 అలా ఏమో వేస్తుంటారు. ఎప్పుడన్నా నేను మర్చిపోయాననుకోండి నైట్ వేయడము, ఇంకా అలా మార్నింగ్ అంటే ఒక్కొక్కసారి మామయ్య ఎప్పుడన్నా పైకొచ్చినప్పుడు పిల్లలవి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంక అందరికంటే లాస్ట్‌లో ఫ్రెష్ అవుతాను కాబట్టి, ఇంక నా ఒక్కదానివే గదా! మార్నింగ్ వేయొచ్చులే అనుకోని అలా మార్నింగ్ వేస్తే అప్పటికే ఆన్ చేసుంటారనమాట. అందుకని చెప్పేసి ఇంక నైటే వేసేస్తాను. ఇంక మార్నింగ్ ఆన్ చేస్తారు గదా! అని జెప్పి. ఇంకా అలా పడుకోవడమేననమాట. ఇంక పనంతా గూడా అయిపోయింది. ఇంక డోర్స్ అవన్నీ కూడా వేసేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తున్నాను. నిద్ర మధ్యలో లేచాను. సో, ఇంకిప్పుడు టైం అయితే దగ్గర దగ్గరగా 11:45 అలా అయితే అవుతుందనమాట. సో, రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పప్పు నానబెడదామనేసి అనుకున్నాను. కానీ పిల్లలు అసలు నిద్రపోవట్లే. అప్పుడే టైం 10 అలా అయిపోయింది. వాళ్ళు నిద్రపోవట్లేదు. వాళ్ళని పడుకోబెట్టి ఇంక నానబెడదాంలే అనేసి అనుకున్నాను. కానీ తీరా చూస్తే వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాననమాట. ఇప్పుడు మేలుకు వచ్చింది. చూస్తే 11:45 అలా అయింది. మళ్ళీ ఇంకా మార్నింగ్ హడావిడి అయిపోతది ఏం చేయాలా అని చెప్పేసేసి ఇంకిప్పుడు మేలుకు వస్తే గుర్తొచ్చిందనమాట. అంటే వాళ్ళని జస్ట్ పడుకోబెట్టి ఇంక నేను పప్పు నానబెడదాం అనుకున్నాను కానీ అనుకోకుండా వాళ్ళకంటే ముందు నేనే నిద్రపోయాననమాట. సో, అది ఇంకిప్పుడైతే పప్పు నానబెడుతున్నాను. సో, ఏమేమి నానబెడుతున్నానో చూపిస్తాను చూడండి. అన్నీ గూడా పప్పులైతే నానబెడుతున్నానండి. ఇదిగోండి ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ వేసామనుకోండి మాకు ఎక్కువేననమాట. ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఎక్కువే మిగులుతది. కొంచెం బ్యాటర్ అయితే మిగులుతదనమాట. ఇక్కడైతే అన్నీ గూడా ఒక గ్లాసు ఫస్ట్ అయితే కొంచెం బొబ్బర్లు వేసుకున్నాను. ఒక పావు గ్లాసు. అలాగే ఒక పావు గ్లాసు పెసలు వేశాను. ఒక పావు గ్లాసు కబూలి చెన్న ఉంటాయి కదా! అవి వేశాను. అలాగే ఒక పావు గ్లాసు మినపగుళ్ళు, ఇంకా ఒక పావు గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేశాననమాట. అన్నీ కూడా అలా ఒక పావు గ్లాస్ చొప్పున అయితే వేసుకున్నాను. ఒక 2, 3 గుప్పెళ్ళు లాగా అలాగా. ఇంకా తర్వాత కొంచెం జస్ట్ ఒక స్పూన్ బియ్యం అయితే వేశాను. అలాగే కొంచెం పావు స్పూన్ అంతా మెంతులైతే వేసేసి ఇంకా అయితే కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసాను. ఇప్పుడైతే కడగట్లేదు. ఎందుకంటే కిచెన్ క్లీన్ చేశాను కదా అని చెప్పి మార్నింగ్ కడుగుదామని. పప్పు అయితే నానబెట్టేసాను అనమాట. మార్నింగ్‌కి ఇంకా చక్కగా నానిపోతాయి. ఏ హడావిడి లేకుండా చక్కగా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయొచ్చు.
సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే రేత్రి కూడా వాటర్ తగవుతాయి అబ్బా, అలా ఉంది వేడి మరి. సో కొత్త వాళ్ళు అయితే ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.